హాయ్ మాస్టర్స్. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి మరియు స్వర్ణమాల పత్రి అమ్మకు మనస్ఫూర్తిగా నా యొక్క దివ్యాత్మ ప్రణామాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, మరి మన జీవితంలో భగవద్గీతను మనం ఎందుకు చదవాలి అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. ముందుగా మరి భగవద్గీతను మనకు అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి మరియు భగవద్గీతకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. మరి టాపిక్లోకి వెళ్దామండి. సరే, చూద్దాం మాస్టర్స్. చాలామందికి ఏం చెప్పానంటే భగవద్గీత చదవమని చెప్పాను మాస్టర్స్. మా దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీత చదవండి అని చెప్పా. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మేడం భగవద్గీత మా దగ్గర కూడా ఉంది, కాకపోతే అందులో ఉన్న శ్లోకాలను చదవడం మాకు నోటికి అబ్బట్లేదు, అందువల్ల అలానే ఉండిపోయిందండి పుస్తకం అని చెప్పారు. నేను చెప్పే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మరి భగవద్గీతలో శ్లోకాలు అనేవి మనం చదవకపోయినా కనీసం దాని యొక్క తాత్పర్యం మరియు దాని యొక్క భావ వివరణ, అంటే దాని యొక్క అంతరార్థం తెలుసుకోవడానికైనా మనం ప్రయత్నించాలండి. చూడండి, ఇక్కడ ప్రాపంచిక చదువులు కాలయానపాన పరిస్థితులను బట్టి మారుతూ వచ్చాయి. చూడండి, మన యొక్క తాతలు ముత్తాతలు తండ్రులు చదువుకున్న చదువులు మనం ఇప్పుడు చదువుతున్నామా? మరి ఆ రోజుల్లో పెద్దబాల శిక్ష అనే పుస్తకం ఉండేది. అంటే అప్పుడు 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నప్పుడే పెద్దబాల శిక్షను చదివేవారంట. అదే పెద్దబాల శిక్ష ఇప్పట్లో 10th క్లాస్తో సమానమంట మాస్టర్స్. మరి అప్పట్లో పెద్దబాల శిక్షను మరి మా తాతగారు చదివేవారట. ఆ పుస్తకాన్ని మరి దాచిపెట్టారు మా ఫ్యామిలీ మెంబర్స్. నాకు ఒకరోజు ఆ పెద్ద బాల శిక్ష గురించి చెప్పినప్పుడు నాకు దాన్ని చూడాలనే ఆశ కలిగింది. అప్పుడు అసలు చదవలేరంటున్నారు, అది 10th క్లాస్తో సమానం అంటున్నారు, అసలు అదేందో చూద్దామనిపించి మా నాన్నమ్మ గారిని ఆ పుస్తకం తీయమంటే ఆ పుస్తకం చూపించిందండి. అందులో నేను ఒక 4-5 పేపర్లు చదివిన తర్వాత నాకు చదవడం చాలా బాగా వస్తుందండి, కానీ కొన్ని పదాలు నాకు రావట్లేదు. కానీ ఇప్పుడు చూడండి, మనం మన యొక్క కాలం అంటే పరిస్థితులు మారుతున్న కొద్దీ, కాలం మారుతున్న కొద్దీ ఆ భాష అనేది సరళంగా మనకి అందిస్తున్నారు. అంటే ఇప్పుడు పరిస్థితుల ప్రకారం ఇక్కడ ప్రతి సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి పుస్తకంలో లెసన్స్ అనేవి మారుతూ వచ్చాయి. అదేవిధంగా భాష కూడా కొంచెం సరళంగా మార్చుతూ వచ్చారు. కానీ భగవద్గీత మారలేదు. ఎందుకంటే భగవద్గీతలో ఏ ఒక్క శ్లోకాన్ని కూడా మార్చాల్సిన అవసరం రాలేదు. మరి విశ్వగురువు, ఆయన విశ్వగురువు, మరి జగద్గురువు, మరి ఆది గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు 700 శ్లోకాలతో 18 అధ్యాయాలతో ఈ భగవద్గీతను నిక్షిప్తం చేసి మనకి ఇచ్చారు. మరి భగవద్గీతను ఎప్పుడైతే మనం చూడండి, భగవద్గీతను మనకి నిక్షిప్తం చేసి ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ భగవద్గీత మరి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పాల్సిన అవసరం లేదండి. అది ఎవరికి కావాలి? మనకే కావాలి. అంటే మనకు అంటే ఎవరు? మానవులకు కావాలి. ఎందుకంటే మనం నిత్యము మాయలో మునిగి తేలుతూ ఉన్నాం కాబట్టి మనకు కావాలి భగవద్గీత, మనకు కావాలి. మరి అలాంటి భగవద్గీత మరి చదవడానికి చాలామంది అది శ్లోకాలు చదవడం రాక వెనకంజ వేస్తున్నారు, వదిలేస్తున్నారు చదవడం. అదే భగవద్గీతను మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మరి ఇక్కడ 700 శ్లోకాలు ఉన్నాయి కదా, 700 శ్లోకాలు కూడా కొన్ని శ్లోకాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయంట మాస్టర్స్. మరి ఆ సంబంధం కలిగి ఉన్న మా శ్లోకాలన్నింటినీ ఒక దగ్గర చేర్చి, అంటే ముఖ్యమైన వాటినన్నింటినీ ఒక దగ్గర చేర్చి మొత్తం 104 శ్లోకాలతో ఒక పుస్తకాన్ని తయారు చేశారంట మాస్టర్స్. మరి ఆ పుస్తకం పేరే శ్రీ కృష్ణామృతం.
మరి పత్రిజీ గారు ఏం చెప్పారు? ఎవరైతే ఈ 104 శ్లోకాలను చదివి వారి జీవితంలో ఆచరిస్తారో వారి జన్మ ధన్యమవుతుంది అని చెప్పారు మాస్టర్స్. ఇంకొకటి, అదే కాకుండా ఇది చదవడం వల్ల ప్రతి ఒక్కరిలో అంటే వారి యొక్క వారి జీవితంలో ప్రాపంచిక ఆనందం అనేది ఉంటుందంట. ఇంకొకటి, వారిలో ఆధ్యాత్మిక సాధన అంటే ఆధ్యాత్మికతలో వాళ్ళు ఎదుగుతారంట. ఇంకొకటి, వారు ఉన్నత లోకాలకు వెళ్తారంట మాస్టర్స్. ఇంకా వారికి మరుజన్మ అంటే మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఉన్నత జన్మ అనేది లభిస్తుందంట. చూడండి, ఒక్క భగవద్గీత చదవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో. అలాంటి భగవద్గీతను చాలా సరళంగా అందరూ చదివి అర్థం చేసుకునే విధంగా మరి మనకు సుభాష్ పత్రిజీ గారు శ్రీకృష్ణామృతం అనే ఒక పుస్తకాన్ని మనకి అందించారు మాస్టర్స్. మామూలుగా భగవద్గీతలో శ్లోకం తర్వాత దాని యొక్క భావ వివరణ అనేది ఒక 5-6 లైన్లలో ఉంటుంది మాస్టర్స్. కానీ శ్రీకృష్ణామృతం బుక్లో దాని యొక్క శ్లోకం యొక్క వివరణ అనేది ఒక పేజీ వరకు ఉంటుంది మాస్టర్స్. ఎందుకంటే దాన్ని సవివరంగా అర్థవంతంగా మనకి అందించారు మాస్టర్స్. మరి అలాంటి శ్రీకృష్ణామృతాన్ని మనకి వారు అందించారు మాస్టర్స్. అందుకు గాను మన పత్రిజీ గారికి మనమందరము కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. అసలు భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి తెలుసుకుందామండి. ఇక్కడ అసలు భగవద్గీత ఎందుకు చదవాలి, భగవద్గీతను ఎందుకు వినాలి, దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అనే అనుమానాలు మనలో ఎంతోమందికి ఉన్నాయి మాస్టర్స్. మరి ఏ జన్మ పుణ్యఫలమో కానీ మనం ఈ పుణ్యభూమిలో పుట్టాము. చూడండి, రామాయణ, మహాభారత, భాగవతం వంటి గ్రంథాలన్నీ కూడా మన దేశంలోనే ఉన్నాయి మాస్టర్స్. మరి ఇక్కడ చూడండి, ఎన్నో వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలన్నీ కూడా ఈ భూమి మీదే ఉన్నాయి. మరి అటువంటి భూమిలోనే పుట్టింది ఈ భగవద్గీత. మరి ఎన్నో ఉపనిషత్తులు, వేదాలు, గ్రంథాలు అన్నీ ఒకటే చెప్తున్నాయండి. ఏం చెప్తున్నాయి? ఎలా జీవించాలి, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో చెప్తున్నాయి. అదే విషయాన్ని భగవద్గీత కూడా చెప్తుంది మాస్టర్స్. ఏ విషయాన్ని చెప్తుంది? ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో చాలా సింపుల్గా చెప్తుంది మాస్టర్స్. మరి చూడండి, మనం ఈ పుణ్యభూమి మీద పుట్టాము. మరి మనం హిందువులుగా పుట్టాము. ఎంతోమంది ఎన్నో గ్రంథాలను చదివి వారు సత్యాన్ని తెలుసుకుంటున్నాం. మరి మనం హిందువులుగా మన యొక్క హిందూ మత పవిత్ర గ్రంథమైన భగవద్గీతను చదవలేకపోతున్నాము. ఎందుకు అంత అజ్ఞానంలో ఉన్నాము మనము? ఎందుకు మనము అంత అజ్ఞానంలో ఉన్నాము? చూడండి మాస్టర్స్, ఎప్పుడైతే మనము భగవద్గీతను చదువుతామో అప్పుడు మన యొక్క జీవిత విధానం మీద మనకొక అవగాహన వస్తుంది. అంటే ఒక గ్రిప్ మనకు వస్తుంది. చూడండి, ఎగ్జాంపుల్గా ఒక గుర్రపు స్వారీ ఉంటుందండి. గుర్రాన్ని స్వారీ చేసే అతడు మరి అతని యొక్క చేతిలో ఏముంటాయి? వాటిని ఏమంటారు? పట్టాలు, రాగేవి తాళ్ళు ఉంటాయి. వాటిని లాడా అంటారు మాస్టర్స్. వాటిని లాడా అంటారు. అతడు దాన్ని చేతిలో పట్టుకొని అతడు లాగినప్పుడల్లా ఆ గుర్రం ఏ దిశలో వెళ్ళాలో ఆ దిశలో వెళ్తుంది. ఎప్పుడైతే ఆ లాడాను వదిలివేస్తాడో ఆ గుర్రం ఇక్కడ అంటే ఇక ఎట్లా వెళ్తుంది? చాలా బీభత్సంగా పరిగెడుతూ ఉంటుంది. దానికి ఒక దిశాగమ్యం అనేది ఉండదు. ఎలా పడితే అలా పరిగెడుతూ ఉంటుంది. ఎలా అయితే అలాగా ఎప్పుడైతే మన భగవద్గీత మన చేతుల్లో ఉంటుందో
మరి ఆ గుర్రపు లాడాలా మన జీవితం మన చేతిలో ఉంటుంది. మన జీవితం మన చేతిలో ఉంటుంది. మన దారి మనం ఒక క్రమ పద్ధతిలో వెళ్తూ ఉంటాం. మన గమ్యాన్ని మనం చేరుకుంటాం మాస్టర్స్. మరి భగవద్గీతను ఎందుకు చదవాలి? చూడండి మాస్టర్స్, భగవద్గీతను చదవడం వల్ల ఏది రైటు, ఏది రాంగు, అసలు సత్యం ఏంటి, అసత్యం ఏంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, అసలు ఇక్కడ ఆత్మ అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటి? చూడండి, అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటి, అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ యొక్క జన్మ లక్ష్యం ఏంటి, మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఇదంతా మనకి తెలియజేస్తుందండి భగవద్గీత. చూడండి, చాలా వరకు చాలామందికి ఇక్కడ ఆత్మ అంటేనే తెలియదు. మరి ఆత్మజ్ఞానం ఎలా తెలుస్తుంది? ఇది ఒక భగవద్గీత ద్వారానే తెలుస్తుంది. ఎందుకంటే మరి శ్రీకృష్ణుడు ఆత్మవిద్యను అభ్యసించాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఆత్మవిద్యను అభ్యసించాడు. అదే ఆత్మవిద్యను మనకి అందించాడు. అదే ఆత్మవిద్యను మనకు అందించాడు. చూడండి మాస్టర్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక షాప్కి వెళ్తాం. నేను ఒక శారీ కొనుక్కోవడానికి షాప్కి వెళ్తాను. అక్కడ ఒక శారీ తీసుకుంటా. మా పాపకు ఒక డ్రెస్ కావాలి. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి? డ్రెస్ల షాప్కి వెళ్ళాలి. మళ్ళీ నేను వేరే ఏమైనా సరుకులు కావాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? కిరాణానికి వెళ్ళాలి. అంటే నాకు ఒక్కొక్క వస్తువు కావాల్సినప్పుడు నేను ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళాను. అదే నేను డీమార్ట్కి వెళ్తే ఎలా ఉంటుంది? అక్కడ నాకు కావాల్సిన శారీ దొరుకుతుంది, డ్రెస్సు దొరుకుతుంది, సరుకులు దొరుకుతాయి, నాకు కావాల్సినవన్నీ కూడా ఒకచోటే దొరుకుతాయి. అంటే ఇక్కడ షాప్ ముఖ్యమా? అంటే షాప్ గొప్పగా ఉందా? ఇక్కడ డీమార్ట్ అనేది ఏది బాగుంది అంటే, మనం ఒక్కదానికి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళే బదులు అన్నీ ఒక దగ్గరే ఉన్న ప్లేస్కి వెళ్ళడం మనకి చాలా సులభమైనది కదా మాస్టర్స్. మరి అలానే భగవద్గీత మనకి మొత్తము కూడా సమకూర్చి పెట్టింది. మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మొత్తము కూడా భగవద్గీత మనకు అందించింది మాస్టర్స్. మరి అలాంటి భగవద్గీతను మనం చదవాలా వద్దా? అందులో అంతరార్థాన్ని తెలుసుకోవాలా వద్దా మాస్టర్స్? మీరే చెప్పండి. చూడండి, మనం తల్లిదండ్రులు చాలామంది ఏం చేస్తారంటే వారి యొక్క పిల్లలకు మరి వారి యొక్క ప్రాపర్టీ అంటే వారు సంపాదించిన సొమ్మునంతా కూడా వారు వారసత్వంగా ఇస్తారు. మరి ఆ వారసత్వంగా ఇస్తారు. ఇక్కడ పిల్లలు ఏం చేస్తారు? కొంచెంమంది పిల్లలు ఇచ్చిన ఇక్కడ ఆస్తిపాస్తినంతా కూడా చాలా దుబారా చేస్తూ ఉంటారు. కానీ దుబారా చేసిన తర్వాత ఉన్న ఆస్తి అంతా అయిపోయిన తర్వాత ఎన్నో కష్టాలకు గురి అవుతుంటారు. ఆ కష్టాలను తట్టుకోలేక ఎన్నో పరిస్థితులు ఎంతో బాధపడుతూ ఉంటారు. మరి ఇక్కడ అతని యొక్క కష్టాన్ని అతను తెలుసుకోకుండా మరి చేసింది ఎవరు? ఇక్కడ తల్లిదండ్రులే తప్పు చేశారు మాస్టర్స్. మనం ఇక్కడ వారికి మన యొక్క ప్రాపర్టీని కాదు వారసత్వంగా ఇచ్చేది. ఒక భగవద్గీతను వారికి వారసత్వంగా ఇవ్వాలి. అది ఇచ్చి నీకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా నీకు సమాధానం, జవాబు అనేది ఇందులో దొరుకుతుంది నాయనా అని చెప్పాలి. ఇది మనం పిల్లలకి ఇచ్చే నిజమైన వారసత్వ సంపదండి. మరి భగవద్గీత చదవడం వల్ల ఇప్పుడు భగవద్గీతలో ఏమన్నారు? ఉద్ధరేదాత్మనాత్మానం అన్నారు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. కానీ ఇక్కడ మనం సంపాదించి పిల్లలకి ఇచ్చినప్పుడు వారికి కష్టం విలువ అనేది తెలియదు మాస్టర్స్. ఎవరి కష్టాన్ని వారే పడాలి. ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే మరి భగవద్గీతను చదవడం వల్ల వాళ్ళ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారాన్ని వారే తెచ్చుకోగలరు.
ఇతరులను ఆశ్రయించరు, వారి మీదనే వారు ఆధారపడుతూ ఉంటారు మాస్టర్స్. ఇలాంటి వారసత్వ సంపదని మనం వారికి అందిస్తే మన పిల్లల యొక్క జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే మాస్టర్స్, ప్రతి ఒక్కరూ కూడా మరి భగవద్గీతను చదవండి మాస్టర్స్. ఇప్పటికైనా కూడా ఒకవేళ చదవలేని పరిస్థితిలో చదువుకోని వారు ఉన్నా కూడా కనీసం చదువు వచ్చిన వారి దగ్గరైనా కనీసం రోజుకొక శ్లోకాన్నైనా వినడం నేర్చుకోండి మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి మాస్టర్స్, ఇదంతా మనిషి ఎలా జీవించాలో తెలియకనే తికమక పడుతున్నాం మనం. ఇప్పుడు మనము బాధపడుతున్నాము, ఇతరులను బాధపడుతున్నాము. ఎందుకు వచ్చిన కష్టం చూడండి మాస్టర్స్. కాబట్టి మనం సత్యం తెలుసుకోవాలి. ఇలాంటి సత్యం మరి మనకు ఎవరు చెప్పలేదు. ఒక గురువు మాత్రమే మనకి ఈ సత్యాన్ని తెలియజేస్తాడు. ఒక సద్గురువు మాత్రమే మనకి ఈ విషయాన్ని తెలియజేస్తాడు మాస్టర్స్. ఇక్కడ సద్గురువు అంటే ఎవరు మాస్టర్ అంటే సత్యం తెలిసిన వ్యక్తి, సత్యాన్ని చెప్పే వ్యక్తి, సత్యాన్ని ఆచరించే వ్యక్తిని సద్గురువు అంటారు మాస్టర్స్. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక గురువు ఉండాలి మాస్టర్స్. అలాంటి మంచి గురువును మనం ఎంపిక చేసుకోవాలి. అప్పుడే మన జీవితం అనేది సక్రమంగా నడుస్తుంది మాస్టర్స్. మరి నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.